సర్లేమ్మ ఇక బాధపడిన చాలే గాని లేచి కొంచెం ఫ్రెష్ అవ్వు కత్తి వంట ఏదన్నా తింటా కావాలి కదా టిఫిన్ వేద్దు కానీ రమ్మ. తిగండి టిఫిన్ అండి వస్తున్నానండి. నా కష్టాల కోసం బాధపడిపోతున్నానేమో రమ్మంటుంది అనుకున్నాను, కాదు తిండి కోసం వస్తున్నానండి. అత్తగండి అంటేనండి ఇవాళ శనివారం కదండి, శనివారం పూట అండి మామూలుగానే మేము పెళ్ళైన దగ్గర నుంచి ఒక అగ్రిమెంట్ అనుకున్నామండి. అంటేని అదే మనకి స్టార్టింగ్లో పెళ్ళినప్పుడు కొంచెం మగవాళ్ళు మన మాట వింటారు కదండి, విన్నప్పుడు మేము అగ్రిమెంట్ ఎలా రాసుకున్నాం అంటేనండి శుక్రవారం వచ్చిందనుకోండి, శుక్రవారం నైట్ నుంచి అండి స్టవ్ కట్టేస్తాం కదండి, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ సోమవారం పొద్దున్న దాకా స్టవ్ వెలిగించను నా చేతితో అనేది అగ్రిమెంట్ అండి మాకు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అందుకనండి ఇంకా ఆ రోజు మనం వంట చేయకూడదండి, ఇంకా అంతా బయటికి వెళ్ళండి రెస్టారెంట్లో 3 రోజులు మనం అక్కడక్కడ తిప్పి ఫుడ్ తినిపించాలండి. అదండి బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అవునా అమ్మా, ఈ విషయం నాకు తెలియక పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో అత్తగారికి మాంగారికి మరుదులకి ఆడబొడుసుకి ఎంతమందికి చేసి పెట్టానమ్మా. చేసి 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 నా రెక్కలన్నీ అరిగిపోయినాయి అనుకో. అవునా అమ్మా, ఇదేదో నాకు ముందే తెలియలేదమ్మా. తెలిసినట్టయితే ఆ మాత్రం నేను కూడా వేసేదాన్ని మీ మామయ్యకి. అయ్యో లేట్ అయిపోయిందండి. సర్లే అండి ఏం చేస్తాం, రెస్టారెంట్కి వెళ్దాం, రెడీ అవ్వండి అయితేనే. అలాగేనమ్మా. నేను కూడా రెడీ చేస్తానండి, రెస్టారెంట్కి వెళ్ళి తినేవద్దామండి. ఏంటి ఇవిడ ఎంత ఫీల్ అయిపోతుందో, ఇలాంటివన్నీ చెప్పి ఇప్పుడు దారిలో తెచ్చేసుకొచ్చే పెంచక్కనే. పిచ్చి బిడ్డ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చుంటాయి. ఎవరైనా ఆడదే కదండి పాపం. ఇప్పుడు అత్తగారు ఒకప్పుడు కోడలే కదా, ఏదో బాగానే ఉంది ఇప్పుడు మడతెట్టేయడానికి. జాయిగా మన దగ్గర లాగేద్దాం అయితే. సర్లేండి ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి మంచిగా తినేసి అప్పుడు చూద్దాం.